ఎమిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి రాజీవ్ రెడ్డి కోటి సంతకాల ప్రతుల సేకరణ తరలింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాల మేరకు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల మహా కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా మారింది. ఈ మహా ఉద్యమం పురోగతిని వివరించేందుకు నియోజకవర్గ ఇన్ఛార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి మరియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతులు కేవలం కాగితాలు కాదు, ప్రజల మనసులో ఉన్న ఆవేదన, ఆశలు, భవిష్యత్తుపై ఉన్న నమ్మకం, జగన్ పైన విశ్వాసానికి ప్రతిబింబం అని తెలిపారు. కోటి సంతకాల సేకరణ ప్రతుల వాహనాన్ని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, ఒక ప్రజా పోరాటం, ఒక నాయకత్వంపై నమ్మకం యొక్క మహా నిరూపణ అని విపులంగా వివరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీకాంతారెడ్డి, ఎంపీపీ గొల్ల కేశన్న, గడ్డం నారాయణరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, బూత్ కమిటీలు, సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నంలో ఎమిగనూరు కాన్స్టిట్యూన్సీ నుంచి ఇన్ఛార్జి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి అయినటువంటి రాజీవ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ కోటి సంతకాలు మరి ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి పంపించేటటువంటి ప్రయత్నంలో జెండా ఊపి వారు సాగరించడానికి వెహికల్ అడిగి సిద్ధంగా ఉండి వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. చెప్పండి రెడ్డి గారు, ఇక్కడ కోటి సంతకాలను ఎలా సేకరించారు? ఇది మొట్టమొదటిగా మా అధ్యక్షులు మాకు ఈ రచ్చబండ ప్రోగ్రాం పెట్టమన్నప్పుడు మాకు ఒక బాధ్యతను అప్పగించారు. ఈ పీపీపీ విధానానికి ఒకవేళ అమలు చేస్తే, ఈ జీవోని అమలు చేస్తే మన పేద ప్రజలు ఎంత ఇబ్బందులు పడతారో, ఏ రకంగా పోతారో అని చెప్పేసి మాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే ఉద్దేశం మీద మా నాయకులు కూడా ప్రతి ఒక్కరు ఊరున ఇంటింటికి వెళ్ళి సంతకాలు సేకరణ చేసుకుంటూ, దాంతోపాటు పీపీపీ విధానం వస్తే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది, మన పేద వాళ్ళకి ఎంత ఇబ్బందిగా అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానితో మా ప్రజలకు కూడా, ప్రతి ఒక్కరికి కూడా, మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి అర్థమై ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాకు స్వీకరించి, మాకు అంగీకరించి, అవును వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తుండేది కరెక్టే అని చెప్పి ప్రతి ఒక్కరు మాకు మద్దతు తెలపడం జరిగింది. మద్దతు తెలుపుతూ మేము వాళ్ళకి ఇది కూడా హామీ ఇచ్చాము, అమ్మ ఎప్పుడన్నా కానీ, అక్క, అమ్మ, అన్న అందరికీ కూడా చెప్పాము, ఎప్పుడు కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది అయినా కూడా మా దగ్గరికి రండి అని కూడా చెప్పడం జరిగింది. ఇదొక విషయంలో ఇది ప్రైవేటీకరణ చేయడం వలన మన పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పిల్లల భవిష్యత్తుని చెడగొడుతూ అదే పేద ప్రజల దగ్గర నుంచి ఇంకా దోపిడీ చేయాలని చెప్పి ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు. దానికి ఎప్పటికీ మేము ఈ ఉద్యమాన్ని ఆపము. అది ఆ జియో క్యాన్సిల్ చేసి ఏదైతే నిధులు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందో ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చేంత వరకు అయితే ఉద్యమం ఆపేదైతే లేదు. ఆ జియోని క్యాన్సిల్ చేసి మళ్ళీ ప్రభుత్వమే నడపాలి, నడిపేసి అన్ని చేయాలని చెప్పి చెప్తాను. ఒకవేళ ఈ ప్రభుత్వం మీద ఈ డిమాండ్లు అన్నీ అంగీకరించి చేస్తే మేము కూడా అభినందనలు తెలుపుతాం వాళ్ళకు. దాంట్లో ఏమీ స్వార్థం అయితే లేదు. కానీ చేయకపోతే మాత్రం ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అర్థమైపోయింది సార్, మీరు చేస్తున్న దోపిడీ అని చెప్పి ప్రజలందరికీ తెలిసేలాగా మేము అందరికీ చూపించాం కూడా. సో ఇట్స్ బెటర్ యూ చేంజ్ బిఫోర్ ద పీపుల్ రివోల్ట్ అగేన్స్ట్ యూ అని కూడా ఈరోజు మేము చెప్తాం. థ్యాంక్ యూ. మేము కడిమెట్ల రాజీవ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎమిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్. థ్యాంక్ యూ.